న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లాలో అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షం. వడగండ్ల వానతో వెల్దుర్తి మండలంలో పూర్తిగా నష్టపోయిన రైతన్నలు. దళారుల వ్యవస్థ నుంచి రైతులను కాపాడేందుకే కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చార మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సునీత లక్ష్మారెడ్డి. నార్సింగి మండలంలో అకాల వర్షంతో చేతికొచ్చిన పంట నేలపాలు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ అధికారి దేవ్ కుమార్. బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్. సిద్దిపేట అర్బన్ మండలం కొన్నాల వద్ద గల బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసిన హైమవతి. మెదక్ జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచేసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, వడగండ్ల వాన పంటలతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంట నేలపాలైంది. రైతులకు కన్నీటి కష్టాలు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచేసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, వడగండ్ల వాన పడడంతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. శంషిరెడ్డిపల్లి తాండాలో నీలరారిన వరి, మండలంలోని శంషిరెడ్డిపల్లి తాండాలో కోతకు సిద్ధంగా ఉన్న పరి పంట పూర్తిగా నేల కొరిగింది. 3 నెలల పాటు రెయ్యింబవళ్లు కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన పంట వడగండ్ల వానకు పొలంలోనే రాలిపోవడంతో పెట్టుబడి కూడా దక్కని దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నీర చేసింది. కౌలు రైతులం, మేమిక అప్పులు ఎలా తీర్చాలి, పిల్లలను ఎలా పోషించాలా అంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెర్లపల్లిలో మామిడి తోటకు తీవ్ర నష్టం జరిగింది. మరోవైపు మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామానికి చెందిన నజీం అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఈదురు గాలుల దాటికి కోతకు వచ్చిన కాయలన్నీ నీలరాలిపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తోట మొత్తం చెల్లాచెదురైందని, లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు నజీం వాపోయారు. ఏడాది మొత్తం తోటను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. అమ్ముకునే సమయానికి ఇలా జరగడంతో కుటుంబం రోడ్డున పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా వరి, మామిడి తోటతో పాటు మండలంలోని పలు చోట్ల కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీతో పాటు తగిన పరిహారం చెల్లించి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, లేకపోతే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం వనగాల రాళ్ళు పడి రాత్రి నిన్న 4 గంటలకు భారీ వర్షాలు పడి మొత్తం వరి మొత్తము భూమి పాలైపోయింది. గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అందరు ప్రజలు చాలా మంది ఉన్నారు. మొత్తం గరీబోలు, ఉన్నోళ్ళు, లేనోడు అందరు ఉన్నారు. అందరికీ చాలా వడ్లు రాలిపోయినాయి. ఆ రాళ్ళ దానికోసం గవర్నమెంట్ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న 4 గంటల నుంచి మాకు అతి భారీ వర్షం, గాలి దుమారం రావడం జరిగింది. అందులో మాకు రాళ్ల వర్షం పడింది. మా తాండవాసులు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు దాదాపు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మొత్తం ₹1 కోటి నష్టం జరిగింది. దీనిపైన అధికారులు అందరూ చర్య తీసుకొని మాకు సహకారం అందించగలరని కోరుచున్నాము. సార్ పెళ్లి అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఫైనాన్స్లు కట్టలు ఉన్నది. ఓరి అంతా 12 ఎకరాలు వేసినా అంతా నష్టమైంది. ఒక్కో ఇత్తు కూడా చేతుకు రానట్టు అయిపోయింది. కౌలుకు పట్టుకున్నాయి, ఇంటికి పట్టుకున్నాయి అన్ని. ఇప్పుడు రేపు ఎల్లుండి చేతులకు వచ్చేసేది. కోసేటానికి మిషన్ తయారు దిగినాక చేనులో వచ్చినాక కథం పంట నహనం అయిపోయింది సార్. ఎట్లా అని బతకాలే సార్. మేము ఆడపోవడం అనుకున్నాము. బాధలు చెప్పుకుంటే మస్తుంది సార్ అని ఎట్లా దయచేసి మమ్మల్ని చూడు సార్. మొత్తం నహనం అయింది. మా తండ అంతా శంషిరెడ్డిపల్లి తండ, వెల్దుర్తి మండలి మొత్తం చిన్న పిల్ల పౌరులు అందరూ మెదక్ జిల్లా నుంచి మాకు ఇక్కడ మొత్తం నహనం అయింది. రాత్రి నుంచి 4 గంటల నుంచి ఒక మెతుకు అన్నం కూడా మేము తినగలలేము సార్. మస్తు టెన్షన్ తోటి ఉన్నాం సార్. ఎట్లా చేస్తారో మీ దయ ఉంటే మాకు చూడు సార్. చచ్చిపోయే ముంగట 5 మనుషులు అందరూ. నీ పేరు? నా పేరు అంబాయి.
తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను గణేష్, నా పేరు గణేష్. నిన్న వాన పడి ఎదురుగాలు వర్షం పడి గాలు పడి మొత్తం పంట నాశనం అయిపోయింది. గ్రామంలో 300 ఎకరాలు మా వరి మొత్తం ఏం లేదు, భూపాలైంది. ఎవరు కోసుకోలేదు, ఒక పంట కూడా పట్టలేదు. ప్రభుత్వం ఏమైనా మాకు సాయం చేయవలసిన కోరుతున్నాం. గవర్నమెంట్ ఏమైనా మాకు సాయం చేయాలని కోరుతున్నాం. దేవసోతుమ్లా సంసడిపల్లి తండా గ్రామ మాది పంచాయతీ మాకే ఉంది. ఎల్దుర్తి మండల్. మాకు నిన్న గాడుపు దుమాలం పెట్టి 4 గంటల నుంచి 5, 6, 8, 9 రాత్రి 9 అయిపోయింది. అందాక వర్షం పడి మొత్తం రాళ్ళు పడి మొత్తం ఆ పంటలు ఏమీ లేవు. ఇవి ఇట్లా పట్టుకొని ఉన్నాము. ఒడ్లు పంటలు మా ఏం ఒక కర్ర కూడా లేదు. ఒడ్ల మీద ఒక ఇత్తు లేకుండా మొత్తం రాళ్ళు పడితే అంత గాడుపు దుమాలం పెట్టి అవి రాళ్ళు పడితే అంత పాడైపోయింది. 100 ఎకరాల భూమి మాది మొత్తం నహనం అయిపోయింది. మేము ఏం చేయగలిగేసరికి మాకు వశం అయితే లేదు. మేము పెట్టి మేము దున్ని నాటేసి అంతా మాకు భూమి పాలు అయిపోయింది. మాకు ఇవాళ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా చేయరా, ఇదొకటి వచ్చి మీరు అందరూ వచ్చి సాయం చేయాలి. హరి సంసారెడ్డిపల్లి తాండా ఎల్దుర్తి మండల్ జిల్లా మెదక్ గారి మాట్లాడేది. ఆరుగాలం చేసిన కష్టము, గంటకు 1500 కాడికి ట్రాక్టర్ దునకము, ఒక్క సంచి మందు సంచి తెస్తే 1500, యూరియా తెస్తే ఆన్లైన్లో బుక్ చేస్తేనే అది 15 రోజులకు వచ్చింది. అంత కష్టపడి చేసింది 6 నెలలు చేసిన కష్టము వృధా అయిపోయింది. రాళ్ళు బట్టి అర్ధగంటలనే వృధా అయింది. ఒకళ్ళొకళ్ళకు లక్షల అప్పులు ఉన్నాయి, చిట్టీలు ఉన్నాయి. ఈ పిల్లలను బతికించాలా, లేకపోతే మేము బతకాలా, లేకపోతే పిల్లలను చంపుకోవాలా, మేము చంపాలి సావాలా? ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ఏమైనా మాకు సహాయపడతారా? మా బాధలు ఏమైనా అడ్డుకుంటారా? లేకపోతే ఎవరైనా చూడక మర్చిపోతారా మమ్మల్ని? ఇది ఇట్లా మేము కోరుకునేది. 2027 పూర్తిగా డిజిటల్ గణన, కలెక్టరేట్, ఎన్యూమరేటర్, సూపర్వైజర్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో జనగణన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. 2027 డిజిటల్ జనగణన అని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్, సూపర్వైజర్లకు జనగణన 2027 నిర్వహణలో భాగంగా 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేటర్, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ శిక్షణ 3 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రశ్నలు, సమాధానాల రూపంలో జనగణనకు సంబంధించిన వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్ఐ విజయలక్ష్మి, సంబంధిత ఎన్యూమరేటర్, సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అన్ని క్వశ్చన్స్లో ఎక్కడైనా డౌట్ వస్తున్నాయి, బికాజ్ రేపు మీరు సూపర్వైజర్తో పాటు వెళ్తారు, తర్వాత యూ హ్యావ్ టు గో ఆన్ యువర్ ఓన్. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి క్లారిటీ తీసుకుంటాం. కరెక్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా యాక్టివిటీ మనం చేస్తున్నాము, కొంతమంది అంటే సరే నేను ఇంట్లో కూర్చొని ఎంటర్ చేస్తాను అని, అది కూడా అవుతుంది, కానీ మనకి డేటా మొత్తం తక్కువ అయింది. పర్పస్ ఇస్ టు కరెక్ట్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్. ఏ ఊళ్ళో, ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు, సో దట్ మనకి ఒకటి కరెక్ట్ డేటా ఉంటే మనం చేయగలుగుతాం. ఇప్పుడు అందరూ టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంది, మనం ప్రతిసారి 2011 సెన్సస్ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం ప్రతిదానికి. అసలు ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు, ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు, అది చేసి మనం అంచనా వేసి చేస్తున్నాం అని దాన్ని. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి అన్ని పథకం గురించి, అన్ని స్కీమ్స్ గురించి కూడా మనం ఎగ్జాక్ట్గా చేయగలుగుతాం. ఈరోజు మన కోడిపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో ZPHS కోడిపల్లి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెన్సస్ 2027 సంబంధించిన ఈరోజు ఎన్యూమరేటర్, సూపర్వైజర్స్ ట్రైనింగ్ నడుస్తుంది. ఇది 3 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో సాటర్డే, ఈరోజు మండే, రేపు వాళ్ళకి ఫీల్డ్తో పాటు ట్రైనింగ్ నడుస్తున్నది. సో ఇప్పుడు ఎన్యూమరేటర్, సూపర్వైజర్స్లో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని క్వశ్చన్ బై క్వశ్చన్ ఎలా ఉన్నాయి, మనకి క్వశ్చన్ అండ్ పోర్టల్ ఎలా ఉంది, యాప్లో ఎలా ఎంటర్ చేయాలి అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. ఏవైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా ఆన్సర్ చేయడం జరుగుతున్నది.
ఈసారి మనకి సెన్సస్ 2027 అంటే డిజిటల్ సెన్సస్ మొత్తం. సో అంతా మనకి యాప్లో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు జరిగిన జనగణనలో మొత్తం ఫామ్లో నింపిన వాళ్ళే, కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్ సెన్సస్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. మనం ఏం ఎంటర్ చేస్తున్నాము, ఒకవేళ బై మిస్టేక్ ఎంటర్ అయితే మళ్ళీ అది ఫ్రీజ్ చేసిన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కరెక్ట్ చేయడానికి, అది కూడా చెప్పడం జరుగుతుంది ఆల్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి. సో ఆర్డీఓ గారు మనకి సబ్ డివిజన్ సెన్సస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 3 మండలాల్లో ఇప్పుడు ఇది ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈ నెల 19వ తేదీన కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ నార్సింగి మండలంలో సోమవారం రోజున పర్యటించారు. మండలంలోని 4 గ్రామాల్లో పంట తీవ్రంగా నష్టం జరిగిందన్న విషయం తెలుసుకుని క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారి భరత్తో కలిసి పంటలను పరిశీలించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈ నెల 19వ తేదీన కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ నార్సింగి మండలంలో సోమవారం పర్యటించారు. మండలంలో 4 గ్రామాల్లో పంట తీవ్రంగా నష్టం జరిగిందన్న విషయం తెలుసుకుని క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారి భరత్తో కలిసి పంటలు పరిశీలించారు. 6 కాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చిన సమయంలో అకాల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతుల పంట వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని రైతులు అధికారులతో కన్నీరు మున్నీరయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ అకాల వర్షానికి నార్సింగి మండలంలో 4 గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నదని, చేతికి వచ్చిన వరి పంట ధాన్యం గింజలు రాలిపోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, యాదగిరితో పాటు ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు ఆకుల నరేష్, రాజేందర్, నష్టపోయిన రైతులు పాల్గొన్నారు. దాయం రాజు, నార్సింగ్ విలేజ్, నార్సింగ్ మండల్. నాకు ఇక్కడ 3 ఎకరాల దాకా పొలం ఉంటుంది సార్. మొత్తం నిన్న వడగల వర్షానికి మొత్తం రాలిపోయింది. 1% కూడా లేదు సార్. నన్ను ఎలాగైనా మీరే గవర్నమెంట్ ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మాకు సేవే చేయలేం సార్. ఇప్పుడు మీరు ఎలాగైనా ఆదుకోవాలి సార్ గవర్నమెంట్ తరఫున. మండల్ నార్సింగి గ్రామం చిన్న కాకరకుంట పొలం ఇక్కడ ఏరియాలో వడగళ్ళ రాళ్ళు పడి మొత్తం వడ్లు మొత్తం రాలిపోయినాయి. నాకు సొంత 3 ఎకరాల పొలం ఉంది. ఇంకా మిగిలిన 4 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసుకుంటా. ఒక ఎత్తులు కూడా మొత్తం రాలిపోయినాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ శ్రీ బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల బైపాస్ చౌరస్తా వద్ద గల బసవేశ్వరుని విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె హైమవతి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల బైపాస్ చౌరస్తా వద్ద గల బసవేశ్వరుని విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె హైమవతి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సయ్యద్ రఫీ, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో అకాల వర్షంతో పాటు వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. 6 కాలం కష్టపడి పండించిన పంటపై ప్రకృతి కన్నెర చేయడం రైతుల కళ్లల్లో కన్నీరే మిగిల్చింది. అన్న మీ కాళ్ళు ముక్కుతాం, మమ్మల్ని ఆదుకోండి అంటూ రైతులు వచ్చిన నాయకుల కాళ్లపై పడి కన్నీరు మున్నీరు అయ్యారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో అకాల వర్షంతో పాటు వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. 6 కాలం కష్టపడి పండించిన పంటపై ప్రకృతి కన్నెర చేయడంతో రైతుల కళ్లల్లో కన్నీరు మిగిలింది. అన్న మీ కాళ్ళు ముక్తం, మమ్మల్ని ఆదుకోండి అంటూ రైతులు వచ్చిన నాయకుల కాళ్లపై పడి కన్నీరు మున్నీరయ్యారు. మరో 2 రోజుల్లో ధాన్యం కోసే సమయంలో ప్రకృతి రైతులపై పగబట్టి చేతికొచ్చిన పంట పూర్తిగా నిలమెట్టని కావడంతో రైతుల కన్నీటిని ఎవరూ ఆపగలేరు. ఆ రైతులను ఆదుకునేది ఎవరు?
రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. రైతులు నార్సింగి మండలంలోని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు ఎవరూ కూడా అధైర్యపడకూడదని ఆయన వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని సంబంధిత మంత్రితో మాట్లాడి రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తారని, రైతులు ఆందోళన చెందవద్దని, ఆపద వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలని ఆయన రైతులకు సూచించారు. ఎవరైతే పొలాల రైతులకు కౌలుకి ఇచ్చారో అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని మానవతా దృక్పథంతో ఆలోచించి కౌలు రైతుల వద్ద కౌలు తీసుకోకూడదని ఆయన వేడుకున్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టం జరిగిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ పై, మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, నార్సింగి ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వల్లభాపూర్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, రాజేష్ బాచీస్వామి, సుధాకర్, బాబాగౌడ్, బాలరాజ్ గౌడ్, రాజేష్ గౌడ్, ఆకుల నరేష్, రాజేందర్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ రైతులు పాల్గొన్నారు. రాళ్ల వర్షంతో నార్సింగ్ గ్రామంలో పూర్తిగా మొత్తం చూస్తూ ఉంటే అసలు మొత్తం ఒక్క ఇత్తు ఊరు లేకుండా మొత్తం భూమి పాలైంది. చాలా బాధాకరం ఇది. ప్రకృతి కన్నెర్ర చేసి మరి రైతుల ఈరోజు ఎంతో కష్టపడి కానీ రైతుకి ఈరోజు వాళ్ళ జీవనం ముందు పోదు. మరి ఈ సందర్భంలో ఈ జరగడం చాలా దురదృష్టకరం. అసలు వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎందుకంటే మాకే అంత బాధ అనిపిస్తుందంటే ఇన్ని రోజులు కష్టపడి రోజు రాత్రనక పగలనక మనకు మన పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడం చాలా దురదృష్టకరం. మరి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి మంత్రి గారు కూడా దీనిపైన సాయంత్రం వచ్చినాక సమీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరినీ, ఇది ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ఖచ్చితంగా రైతాంగానికి ఆదుకోవడంలో ముందుంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే చాలామంది కౌలు రైతులు ఉన్నారు. మరి ఎవరైతే కౌలు రైతులకు పట్టా రైతులు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా చేతులెచ్చి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీ భూములు వాళ్ళు తీసుకొని కౌలు చేసి వాళ్ళు బతుకుతూ మీకు కూడా మీ జీవనోపాధి కూడా ఎంతో కొంత సహాయపడుతున్న రైతాంగాన్ని అందరికీ కూడా ఈ సంవత్సరం కౌలందరూ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళందరి కౌలు రద్దు చేయాలని చెప్పి ప్రతి ఒక్క పట్టా రైతు కౌలు రైతుని ఆదుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది, మన అందరిపైన ఉంది. కాబట్టి కౌలు రైతులకు ఇప్పుడు ఇచ్చే కౌలన్నీ కూడా రద్దు చేసి వాళ్ళను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. దళారుల వ్యవస్థ నుంచి రైతులను కాపాడేందుకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగుంతం, సంగాయిపేట, రంకంపేట, పైతర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీకున్నిసా బేగం ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. దళారుల వ్యవస్థ నుంచి రైతులను కాపాడేందుకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శ్రీనివాచారి, ఎంపీడీఓ రఫీకున్నిసా బేగం ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత సీజన్ లో సంచులు లేకుండా, కాంటాలు లేకుండా హడావిడిగా కేంద్రాలు ప్రారంభించడంతో రైతాంగం ఇబ్బందుల పాలయ్యారని, లారీలు సిద్దిపేట, మహబూబ్ నగర్ కు వెళ్లడంతో తరుగు సమస్యలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ సీజన్ లో అధికారులందరూ సమన్వయంతో ఉండి రైతులకు సమస్య లేకుండా తూకం వేయాలన్నారు. ఎక్కడైనా అవసరమైతే మా సహకారం కూడా తీసుకోవాలన్నారు. సంగాయిపేటలో రైతు సంఘం బిల్డింగ్ మంజూరు చేయించడం జరిగిందని, అలాగే ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తన నిధుల నుంచి 8 లక్షలు మంజూరు చేశారని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. జోగిపేట, మెదక్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ రవితేజారెడ్డి, సర్పంచులు యోహాన్, పుర్ర కాంతమ్మ, ప్రభాకర్, అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, మోత్కు నిర్మలా మల్లేశం, దొడ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్, మాజీ సర్పంచులు భానుప్రకాష్ రెడ్డి, మురళీగౌడ్, సంతోష, ఎల్లేశం, కరెంటు రాజాగౌడ్, శ్రీధర్ గౌడ్, చందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపురం ప్రభాకర్, రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, సొసైటీ సెక్రటరీ చిన్నారం రాములు, సిబ్బంది బీరప్ప, సిద్దు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామరావు, కుమ్మరి నాగరాజు, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఎల్లయ్య, ఉప సర్పంచులు చిట్కుల సురేష్, సుధాకర్, జీవయ్య, పెంటయ్య, షాదుల్లా, గౌరీశంకర్, జంగిటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
దళారుల వ్యవస్థ నుంచి మరి వారిని దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో ఏ గ్రేడ్కి 2,389 రూపాయలు, అదేవిధంగా బి గ్రేడ్కి సంబంధించి 2,369 రూపాయలు. ఇవి మీకు సకాలంలో అందించాలన్న ఒక లక్ష్యంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతాను. తీసుకున్న వెంటనే మరి మన ఖాతాలో కూడా డబ్బులు పడడం జరుగుతుంది. బయట అయితే ఇంకా సరిగ్గా డబ్బులు ఇస్తారా లేదా కూడా తెలియని పరిస్థితుంది. కాబట్టి ఈ సెంటర్స్ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా చూస్తారు. ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ డే టు డే మానిటర్ చేయండి, అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా మరి మానిటర్ చేయండి. లాస్ట్ టైం ఏంటంటే ఒక సెంటర్స్ హడావిడిగా ఓపెన్ చేసుకున్నాం, మనకి తాళ్ళు ఇవ్వలే, సంచులు ఇవ్వలే, మన అమాలి రాలే. మరి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రావడం జరిగింది. అయినా మీ దృష్టికి తీసుకొచ్చడం చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి వెంటనే మనం పంపిస్తే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లాస్ట్ టైం అయినప్పుడు బాగా వర్షాలు పడడం, నానిపోవడం, మొలకలు ఎత్తడం, ఇక్కడికి వెళ్ళి సిద్దిపేట పంపడం, ఇక్కడికి వెళ్ళి మనం మహబూబ్ నగర్ పంపడం, మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడి ఇంత తరువు తీసినారు అంత తరువు తీసినారు అని చెప్పేసి మరి వాళ్ళతో మాట్లాడి చాలా ఇబ్బందులైనా దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి సహాయం ఈరోజు ప్రభుత్వం నుంచి అందట్లేదు, వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. మరి నష్టపోకుండా మరి ఇటువంటి చిన్న పొరపాట్లు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అధికారుల పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామానికి సంబంధించి లాస్ట్ 2 years నుంచి కూడా మరి మీరు అడుగుతా ఉన్నారు ఎఫ్డిఓ బిల్డింగ్ కావాలి అని చెప్పేసి. మరి 7,000 మీ అందరి సహకారంతో మనం ఎఫ్డిఓ బిల్డింగ్ని 30 lakhsకి మరి మనం శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా ప్రారంభించుకోవడానికి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మన సొసైటీ సంబంధించిన అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా మనకు అక్కడ మరి షెటర్స్ ఏర్పాటు చేసుకోవడానికి వారు 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పని కూడా జరుగుతుంది. మెమోరా గారు మరి ల్యాండ్ డిస్ప్యూట్ ఏముందో కొంచెం తొందరగా క్లియర్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కట్టుకుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మంచి ప్రాపర్టీ, వాళ్ళు కొనుక్కున్నారు కొంత. కాబట్టి ఆ ప్రాపర్టీ ద్వారా అనేది ఎస్పీఓకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు లాభం జరిగేటువంటి పరిస్థితులు కాబట్టి దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతాను. ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. పట్టా సర్టిఫికేట్ ఉన్నారు వాళ్ళకి ఇద్దాం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కూడా మనకి ఇద్దాం. మిగిలిన ప్లేస్ ఏదైతే అంటున్నారు వాళ్ళకి ఇచ్చేస్తే ఎఫ్పిఓ బిల్డింగ్ ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. గ్రామాభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే మరి బీటీ రోడ్ అక్కడ నుంచి మన జోగిపేట నుంచి మెదక్ దాకా హ్యామ్ ప్రాజెక్ట్లో పెట్టడం జరిగింది. డబుల్ రోడ్ అవుతుంది కాబట్టి అది టెండర్స్ పిలుస్తున్నారు. మరి అది ఎవరైనా టెండర్స్ ముందుకు వచ్చి కడితే కనుక తొందరగా పని అయిపోతుంది, రాకుంటే కొంచెం ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే అది ఏంటంటే ప్రభుత్వం హ్యామ్ ప్రాజెక్టులు ఏం చేసిందంటే 40% ప్రభుత్వం ఇస్తుంది, 60% కాంట్రాక్టర్ బయట లోన్ తెచ్చుకొని దాన్ని పని చేయమంటారు. తర్వాత ప్రభుత్వం మరి మెల్లమెల్లగా కాంట్రాక్టర్కి ఇస్తామని 15 సంవత్సరాలు మరి ఆ కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి రోడ్లను. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే కొట్టుకుపోతాం తొందరగా మనమే ఏమంటారు జేసీబీలు పోతున్నాయి, మరి అదేవిధంగా కేజీబీలు తిప్పుతున్నాం. ఇవన్నీ తిప్పడం వల్ల రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. సో అట్లా వాళ్ళే బాధ్యత తీసుకొని ఆ రోడ్లకు సంబంధించి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా వాళ్ళే 15 సంవత్సరాలు మెయింటైన్ చేసే విధంగా చేస్తారు. కాబట్టి అది నియమ నిబంధనలు కొంచెం పెద్దగా ఉన్నాయి. మన మెదక్ నర్సాపూర్కి సంబంధించి 360 కోట్ల రూపాయలు హ్యామ్ ప్రాజెక్టులు శాంక్షన్ వచ్చినాయి. టెండర్స్ పిలిచింది కానీ ఎవరు ముందుకు వస్తలేదు. ఎందుకంటే వీళ్ళు 60% బయట నుంచి తెచ్చుకోవాలి లోను, మళ్ళీ తర్వాత దాన్ని 15 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం దృష్టి కూడా మేము మొన్న తీసుకుపోయిన తొందరగా అవన్నీ కొంచెం నియమ విధంగా సడలిస్తే ఎవరైనా ముందుకు వస్తే రోడ్లు అయితే అని చెప్పేసి సో అట్లా ఆ రోడ్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరందరూ కూడా కోరుకునేది మన తాండా రోడ్డు. ఆ తాండా రోడ్డు గతంలో డీసీఆర్గా శాంక్షన్ చేసింది, టెండర్ కూడా అయిపోయింది, అగ్రిమెంట్ అది పని స్టార్ట్ చేసిన చేంజ్ అయింది. సో ఆ రోడ్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మనకు ఇబ్బంది అయింది. మనం అడిగినాం కాంట్రాక్టర్ గజ్వెల్కి కాంట్రాక్టర్ మరి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా అడిగినాం రండి వచ్చి పని చేయండి, మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పేసి అంటే నేను చేయన్నట్టుగా ఆయన కూడా కొంచెం వెనక్కి పడడం జరిగింది. అందుకే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తాండా వాళ్ళు సర్పంచ్లందరూ కలిసి సిద్దిపేట ఎస్సీ ఆఫీస్ దగ్గర కూడా పోయొచ్చు, అక్కడికి వచ్చి మళ్ళీ ఈఎన్సీ ఆఫీస్కి పోయి. చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారి పొలాలను చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ సంబంధిత వ్యవసాయ అధికారులతో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారి పంట పొలాలను చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ సంబంధిత వ్యవసాయ అధికారులతో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వడగళ్ల వర్షం కురవడంతో వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న వరి నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షంతో రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టం జరిగిందని, జిల్లా అధికారులతో పాటు సంబంధిత మంత్రితో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారన్నారు. కౌలు రైతులకు తీవ్రంగా నష్టపోయారని, పట్టాభూమి యజమానులు మానవతా దృక్పథంతో కౌలు రైతుల వద్ద కౌలు డబ్బులు తీసుకోకూడదని, నష్టం జరిగిన రైతులకు అండగా ఉండాలన్నారు. రైతులు అధైర్య పడకూడదని, ఎలాంటి ఆందోళన చెందకూడదని ఆయన రైతులకు భరోసా కల్పించారు. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు కన్నీటికి మిగిల్చాయని, ఇలాంటి సమయంలోనే రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, తోగుట మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నవీన్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సన్నుగో శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురిసిన రాళ్ల వాన వలన పూర్తిగా నష్టపోయిన రైతులు, వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. చాలా బాధాకరం. ఇది ప్రకృతి కన్నెర చేసి మరి కష్టపడుతున్న రైతాంగాన్ని వాళ్ళ బతుకుల మీద కొట్టింది. చాలా బాధాకరం. నేను ముఖ్యంగా మకరాజపేటలో చాలామంది కౌలు రైతులే ఎక్కువ మటుకు నష్టపోయినని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఎవరైతే ఈ పట్టా భూములు ఉన్నాయో, ఎవరైతే మీరు కౌలుకి ఇచ్చిండ్రో, మీ భూముల్ని ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ వారు బతుకుతూ మీకు కూడా వ్యవసాయం ఒక పెట్టుబడిలా మీకు కూడా ఇచ్చినందుకు ఒక మానవతా దృక్పథంతో మరి కౌలు రైతులు అందరికీ కూడా ఈ సంవత్సరం ఈ పూట ఈ మరి ఎండాకాలంలో ఉన్న ఈ పంట కౌలు పైసలన్నీ కూడా మానవతా దృక్పథంతో సాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ భూమి లేకున్నా మీ దగ్గర కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేస్తున్నందుకు మనం వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు కూడా మానవతా దృక్పథంతో రద్దు చేయాలి. ఖచ్చితంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఎవరికైతే ఖచ్చితంగా నష్టం జరిగిందో అది కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని మరి రేపు మంత్రి గారి దగ్గర పోయి, సాయంత్రం మంత్రి గారు వస్తున్నారు హైదరాబాద్, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని అందరూ కూడా. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లను నర్సాపూర్ ఎమ్మెల్యే వాగిరి సుంతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. అలాగే కోనాపూర్, పైతర గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న ఇంద్రమ్మ గృహాలకు కోనాపూర్ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం, యాబన్నగారి రవితేజారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. అలాగే కోనాపూర్, పైతర గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న ఇంద్రమ్మ గృహాలకు కోనాపూర్ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం, యాబన్నగారి రవితేజారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ రవితేజారెడ్డి, సర్పంచులు యోహాన్, పుర్ర కాంతమ్మ ప్రభాకర్, అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, మోత్కు నిర్మలా మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, సొసైటీ చైర్మన్లు అరిగే రమేష్ కుమార్, చిన్నారం ప్రభాకర్, మాజీ సర్పంచులు భానుప్రకాష్ రెడ్డి, మురళీ గౌడ్, సంతోష ఎల్లేశం, కరెంటు రాజాగౌడ్, శ్రీధర్ గౌడ్, చందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపురం ప్రభాకర్, రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, సొసైటీ సెక్రటరీ చిన్నారం రాములు, సిబ్బంది బీరప్ప, సిద్ధు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామరావు, కుమ్మరి నాగరాజ్, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఎల్లయ్య, ఉప సర్పంచులు చిట్కుల సురేష్, సుధాకర్, జీవయ్య, పెంటయ్య, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారు. 108 మంది దంపతులతో సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. అనంతరం 1008 మంది దంపతులతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.
యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారు. 108 మంది దంపతులతో సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. అనంతరం 1008 మంది దంపతులతో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్నూరు కాపు సామాజిక బాంధవులతో పాటు అనేక మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గ బాంధవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ నీతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ మాజీ పూల రవీందర్, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, డాక్టర్ పుంజాల వినయ్ కుమార్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, టీపీపీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ రుద్ర సంతోష్ కుమార్, పలువురు శ్రీనివాస్, పోతంశెట్టి, అనిల్ కుమార్, పుప్పాల నర్సింహులు, సంగాని రజనీకాంత్, టీఎంకే జేఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ కొత్త లక్ష్మణ్ పటేల్, తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ తూడి జనార్దన్, కుమారస్వామి, ఆవుల సురేందర్, మున్నూరు కాపు ఫస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్నూరుగా భవన్లో ఏదైతే కార్యక్రమం మనం నిర్వర్తించడమో దానికి 100కి 100 సక్సెస్ అయింది. మీ అందరి సహకారంతో మన కుల సహోదరులు, స్నేహితులు, మిత్రులు అందరి సహకారంతో మన యజ్ఞం కానీ మన కళ్యాణం కానీ 100% సక్సెస్ అయింది. ఎవరైతే సహాయానికి సహకారం చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఇదే విధంగా రేపు వచ్చే ఏది వచ్చినా కూడా క్యాస్ట్ వైజ్ కానీ ఏ విషయాలు వచ్చినా కూడా అందరం ఐకమత్యంతో నుండి కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ మనవి చేస్తున్నా. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. టీవైఆర్ ఫౌండేషన్ మరియు నాలెడ్జ్ సెంటర్లో స్కిల్ రిక్వైర్డ్ ఫర్ జాబ్స్ ప్లేస్మెంట్ అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈరోజు గజ్వేల్లోని టీవైఆర్ లైబ్రరీ మరియు నాలెడ్జ్ సెంటర్కు హైదరాబాద్ నుంచి జె రాగసుధా, లెక్చరర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫార్మర్ హెడ్ ప్లేస్మెంట్ మరియు కెరియర్ గైడెన్స్ జె శివ సాయినాథులు హాజరయ్యారు. టీవైఆర్ ఫౌండేషన్ మరియు నాలెడ్జ్ సెంటర్లో స్కిల్ రిక్వైర్డ్ ఫర్ జాబ్స్ ప్లేస్మెంట్ అనే అంశంపై ఈరోజు గజ్వేల్లోని టీవైఆర్ లైబ్రరీ మరియు నాలెడ్జ్ సెంటర్కు హైదరాబాద్ నుంచి జె రాగసుధా, ఎంఎస్సీ, బీఈడీ, ఎంబీఏ, లెక్చరర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫార్మసీ హెడ్ ప్లేస్మెంట్ మరియు జె శివ సాయినాథ్ కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్స్ గురించి మరియు ప్రభుత్వ ఉద్యోగాల సన్నద్ధతపై ఎలా సాధించాలనే విషయాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కరెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి పాల్గొని వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అంశంపైన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంపిటేటివ్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మాట్లాడుతూ టీవైఆర్ లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్ కు తమకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. Instead of watching Instagram reels, like even I used to have Instagram and I used to like very addicted to reels. But once I got the motivation that no, like this reels will not improve my future any better rather than just the short-term benefits that it gives, like the dopamine release would be like it will just give like short-term benefits, but it will not help me in the long term. So once I learned that, I learned to manage my time better and focus on the prioritize my this summer. So I learned how to manage my time better. We have to learn how to put away these distractions, and we have to learn how to focus on things that matter. Like for example, like I heard that few people are studying for MSET. So for MSET, we have like biology and all those, right? So the important thing is to solve previous year question papers and భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాలో అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షం. వడగండ్ల వానతో వెల్దుర్తి మండలంలో పూర్తిగా నష్టపోయిన రైతన్నలు. దళారుల వ్యవస్థ నుంచి రైతులను కాపాడేందుకే కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చార మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సునీత లక్ష్మారెడ్డి.
నార్సింగి మండలంలో అకాల వర్షంతో చేతికొచ్చిన పంట నేలపాలు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ అధికారి దేవ్ కుమార్. బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్. సిద్దిపేట అర్బన్ మండలం కొన్నాల వద్ద గల బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసిన హైమవతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.